మీరను భానుమతి చాలా అసహించుకుంటూ ఉంటుంది. నీ వల్లే కదనే ఈరోజు నా కొడుకు జైలు పాలయ్యాడు. నీ వల్లే కదనే ఈరోజు నా కుటుంబం ఇలా శోక సముద్రంలో మునిగిపోయింది. నీలాంటిది ఇంకా ఇంట్లో ఉండని కాకుండా అందరికీ ప్రేమ చూపించి సానుభూతి పొందాలనుకుంటున్నావా? అసలు ఏ మందు పెట్టావే నా కుటుంబాన్ని ఇంతలా ఎగిసిపడేలా చేశావు అని భానుమతి అంటూ ఉంటుంది. నీలాంటి ఆడది ఇంట్లో ఉండడానికి వీల్లేదే, వెంటనే తట్టబుట్ట సర్దుకొని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవే అని చెప్పేసి ఈ విధంగా భానుమతి మీరాను బెదిరిస్తూ ఉంటుంది. అది కాదండి, నేనేం చేశాను? అయినా ఆ బాక్స్ కోసం నువ్వే కదనే మాయం చేసి ఇక నీ తరపున నీ అన్నయ్యకిచ్చి ఈరోజు నా కొడుకును జైలు పాలు చేశావు. నీలాంటిది ఇంట్లో ఉంటే ఇంకా ఎన్ని కొంపలు ఇలా ఏడుస్తూ ఉంటాయో అని చెప్పేసి భానుమతి మీరను నానా మాటలు అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇక సార్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనసులో అనుకొని బాధతో పైకి వెళ్ళిపోతుంది. ఇక ఈలోపు భానుమతి అనుకుంటుంది, దాన్ని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి గెంటేసేదాకా ఎట్టి పరిస్థితిలో దాన్ని వదిలిపెట్టను అని భానుమతి మనసులో అనుకుంటుంది. ఈలోపు ఇక వెంటనే అహల్య ఆర్మీ పోలీసుని కలవడానికి వెళ్తుంది, మేజర్ని కలవడానికి అన్నమాట. అక్కడ రమేష్ గారు ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. వెంటనే అతని అడ్రస్ తెలుసుకొని విషయం అంతా చెప్పడానికి నిర్ణయించుకుంటుంది. ఈలోపు ఇంట్లో నుంచి బయలుదేరుతుండగా ఇంటి చుట్టూ ఇక సత్య మనుషులు ఉంటారు. ఎందుకంటే గౌతమ్ ఎంత సేఫ్గా దొరికే అంత తొందరగా వాడిని ఎలాగైనా చంపాలని పక్కగా ప్లాన్ చేస్తారన్నమాట. ఈలోపు అహల్యను చూస్తాడు. ఇక తిను సేమ్ అహల్యలాగా ఉందే, తను అహల్య చనిపోయిందని చెప్పేసి అన్నారు కదా, మరి యాజ్టీజ్గా అహల్యలా ఉందే అని చెప్పేసి, సరే దీన్ని ఫాలో అయితే కొన్ని నిజాలు ఏమన్నా బయటపడతాయని చెప్పేసి ఈ విధంగా సత్య ఇక మీరా వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఆర్మీ పోలీసుని కలవడానికి అహల్య రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్తుందన్నమాట. ఆ లోపు ఎవరమ్మా మీరా అంటుండగా, ఇక అర్జున్ సార్ని మీరు అరెస్ట్ చేశారు కదా, అసలు అతనికి ఆ బాక్స్కు ఎలాంటి సంబంధం లేదండి, ఆ బాక్సు నేనే ఇచ్చానండి, అంతేకాని ఆ సార్కి ఎలాంటి సంబంధం లేదండి, దయచేసి అతన్ని విడిచిపెట్టండి అని చెప్పేసి ఇక రిక్వెస్ట్గా మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు సత్య ఆ డోర్ దగ్గర ఇక్కడ మాటలు వింటూ ఉంటాడు. అసలు అతని గురించి ఇంత రిక్వెస్ట్గా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఎవరవుతావమ్మా వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఇక అతను అడుగుతూ ఉంటాడు. అసలు నేను ఆ ఇంటికి కోడలినండి, మీరాగా ఆ ఇంట్లో అడుగు పెట్టాను, కానీ నేను ఆ ఇంటి కోడలినండి. ఎలాగైనా సరే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి కదా, మా మామయ్య గారు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయడు, నా కుటుంబం కాపాడడం కోసం అని చెప్పేసి ఆ బాక్స్ను నేను తీసుకెళ్ళి ఆ బెనర్జీకి ఇచ్చాను తప్ప వేరే ఉద్దేశించి కాదు సార్. మరి నీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఏమీ లేదు సార్, కానీ మా మామయ్య ఏ తప్పు చేయడు సార్ అనే విధంగా వెంటనే కాళ్ళు పట్టుకుంటుంది. అమ్మమ్మ కాళ్ళు పట్టుకోకు, ఒకసారిలే అని చెప్పేసి అనేసరికి దండం పెడతాను సార్, నేను నా కుటుంబాన్ని కాపాడడానికే ఇక అలా పని చేశాను తప్ప వేరే ఉద్దేశించి కాదు సార్, మా మామయ్యకు దీనికి ఎలాంటి సంబంధం లేదు సార్ అని ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తుండగా ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతాడు. అదేంటి అహల్య చనిపోయిందని చెప్పేసి అంటే ఇది అహల్య అని చెప్తుంది, ఇదేదో మనకి ఇక పనికొచ్చే దానిలాగుందే, ఖచ్చితంగా ఏదో పక్కగా ప్లాన్ చేసి ఆ గౌతమ్ గారిని రప్పించే మార్గం ఒకటే, దీన్ని కిడ్నాప్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా గౌతమ్ వాడి తప్పు ఒప్పుకొని ఈ అహల్య కోసం ఎంత శిక్షనైనా అనుభవిస్తాడు కదా, దీనివల్లే కదా ఈరోజు నేను చావుతో పోరాడి బయటపడ్డాను. ఇప్పుడు దీని చావే చూస్తే వాడు ఖచ్చితంగా నాలాగా ఏడుస్తూ ఇలా కోమాలోకి వెళ్ళేలాగా నేను చేస్తాను కదా అని సత్య మనసులో అనుకుంటాడు. సరే అమ్మా, నువ్వు ఇంతలా చెప్తున్నావు, కానీ సార్ దండం పెడతాను, నేను ఆ ఇంటి కోడలని ఎవరికి తెలియదు సార్, ఆ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి సార్, కానీ మా మామయ్య మాత్రం ఎలాంటి తప్పు చేయరు సార్, ఎలాగైనా సరే అతన్ని బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయండి సార్ చెప్పేసాను. సరే సరే నేను దాని గురించి మాట్లాడతానులే అమ్మ పై అధికారితో, నువ్వు వెళ్ళని చెప్పేసి పంపించిన తర్వాత ఈలోపు ఆటో మాట్లాడుకొని ఆటో ఎక్కబోతుండగా రౌడీలు వచ్చి అహల్య వెనుకాల నుంచి వెళ్ళి నోరు మూసి తీసుకొని వెళ్తారు. ఈలోపు వెంటనే సత్య అహల్య నోరు మూయించి ఒక రూమ్లో కిడ్నాప్ చేసి
కట్టి పడేస్తాడు. ఈలోపు చీకటి పడిపోతుంటుంది. తను మత్తులో ఉంటుందన్నమాట అహల్య. ఆ సమయంలో చీకటి పడిపోయేసరికి ఇంటికి వచ్చిన గౌతమ్కి మీరా కనిపించదు. మీరా మీరా అని చెప్పేసి ఇల్లంతా అడుగుతూ ఉంటారు. రాజుగారిని కూడా సరికి ఏమో బాబు పొద్దునుంచెల్లి కనిపించట్లేదని చెప్పేసరికి అసలు ఎక్కడికి వెళ్ళినట్టు అని ఫోన్ చేస్తుండగా ఫోన్ నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. అదేంటి ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి కంగారు పడుతుండగా ఈలోపు గౌతమ్కి ఫోన్ వస్తూ ఉంటుంది. అది ఎవరో కాదు, సత్య ఫోన్ చేస్తాడు. ఏంట్రా ఇక నర్సు గురించి ఇల్లంతా వెనుకులాడుతున్నావా? చాలా కంగారు పడుతున్నావు కదరా. ఎవర్రా నువ్వు? ఎవర్రా ఏంట్రా? నా చావు చూడాలని చెప్పేసి అనుకున్నా, నన్ను చంపాలనుకొని ఎన్ని రోజుల నుంచి ఇక నాకు కోమాల స్టేజ్ నుంచి చావు చూపించవు కదరా. నేనురా సత్యను. ఈరోజు అదే చావు నువ్వు చూడబోతున్నావురా. ఎలా అంటావా? మీరా రూపంలో అడుగుపెట్టిన నీ అహల్య ఇప్పుడు నా చేతిలో కిడ్నాప్ అయి ఉందిరా. కాసేపట్లో దీని చావు చల్లగా కబుర్లా నీ చెవికి చేరుతుందిరా. అరే సత్య, నువ్వేదన్నా పెట్టుకోవాలనుకుంటే నాతో పెట్టుకో, కానీ నా భార్యను టచ్ చేస్తే ఇక నీ ప్రాణాలు కూడా మళ్ళీ కోమాల కాదురా. నువ్వు భూమి మీద బ్రతకడానికి కూడా లేకుండా చేస్తానరా. ఎందుకురా అంత టెక్కు? ఇప్పుడు నీ భార్య నా దగ్గర ఉందని మర్చిపోకురా. నువ్వు వెంటనే ఇక్కడికి రావాలంటే, నీ భార్యను కాపాడుకోవాలనుకుంటే ఇక యువర్ చాయిస్ రా అని కాల్కి వచ్చేస్తాడు. ఈలోపు కంగారు పడుకుంటూ హాల్లోకి వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారా అని భానుమతి అడుగుతుంది. బయటకు వెళ్తున్నానమ్మా. ఎక్కడికి రా? అది ఏంటిరా, ఏంటి అని టెన్షన్ పడుతున్నావు అని అంటుండగా, మీరా కానీ ఎవరో కిడ్నాప్ చేశారంట, దరిద్రం పోయింది. నానమ్మ ఇంకొకసారి మీరా గురించి మాట్లాడితే ఏంటిది దానివల్లే కదరా ఈరోజు ఇన్ని బాధలు పడుతున్నావు. మీ నాన్న జైలు పాలయ్యాడు. కిడ్నాప్ చేసినాడు, దాన్ని చంపేస్తే ఉన్న దరిద్రం పోతుంది. ఇంకొకసారి అహల్య గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. తను మీరా రూపంలో ఉన్న నా అహల్య, నా భార్య. 3 ముళ్ళు 7 అడుగులు వేసిన నా భార్య గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదని గౌతమ్ మీరా అహల్య అని ఇంట్లో నిజం చెప్పేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఒక్కసారిగా.